6 వచనాలు మనం ఇప్పుడు చదువుకున్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నో విధాలుగా దేవుడు మనకు బోధిస్తూ వస్తూ ఉన్నాడు. సమయం మంచిది కాదు అనగా ప్రజలు చెడిపోయారు. కాబట్టి నమ్మిన మీరు ఎలా ఉండాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈర్ష్య, పగ, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము వాటికి చోటేయకుండా జీవితాన్ని మలుచుకోవాలి. మన జీవితంలో వాటి వల్ల మనం పాపం పెంచుకుంటూ ఉంటాం. అందుకే వాక్యం సెలవిచ్చింది ఏంటంటే, మనం ప్రతిరోజు ప్రతి వారము ఆయన బలలో పాలు పొందుతూ ఉంటాం. దాని యొక్క సాదృశ్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటాయి కదా. ఎప్పుడైతే ఆ ద్రాక్షారసం అని మనం తీసుకుంటూ ఉన్నామో అది యేసు రక్తమే కదా. ఆ రక్తంలో మనం పాలు పొందుతున్నాం కదా. నిజంగా ఆ పాపరహితమైనటువంటి ఆ రక్తాన్ని మన శరీరంలో మనం త్రాగినప్పుడు మన రక్తం కూడా ఎలా ఉండాలి? కల్మషం లేనటువంటిదిగా ఉండాలి. ఇక ఎప్పుడు మనం కల్మషంతోనే ఉండి రక్తం త్రాగితే ఇంకా పాపం పెరిగిపోతుంది. అలాగే ఇంకొక మాట అక్కడే ఉంది. ఏమంటాడంటే, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయి కదా. ఆ రొట్టెని తింటున్నాం, అది మలమల మార్చబడినటువంటి ఆ భయంకరమైనటువంటి ఎండలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం. ఆ శరీరంలో మనం పాలు పుచ్చుకుంటాయి కదా. మరి నీ శరీరాన్ని అయితే చాలా నాజుగ్గా, చాలా సొగసుగా ఉంచాలని నేను ఇష్టపడుతున్నావేమో. ఒకసారి ఆలోచించుకో. నీ శరీరం ఆయన కొరకు వాడబడుతుందా? ఆయన శరీరంలో నువ్వు కలిసిపోతున్నావా? తింటున్నావు, త్రాగుతున్నావు. నీ రక్తము, నీ శరీరము నీ యొక్క పాపరహితముగా మార్చబడిందా? ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అందుకనే అంటాడు ఆయన, ఏమంటాడంటే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మీరు ఎలా ఉండాలి? దేవునికి తగినట్లుగా ఉండాలి అంటాడు. మీరు ఎలా ఉండాలి? దేవునికి తగినట్లుగా ఉండాలి. దేవునికి తగినట్లుగా మన జీవితాలను మనము మలుచుకోవాలి. కష్టం వచ్చిందనే ఒక మాట, బాధ వచ్చిందనే ఒక మాట, సంతోషంగా ఉన్నామనే ఒక మాట, మనము రంగులు మార్చుకుంటూ ఉంటే పాపాన్ని మనం ప్రేమించిన వారం అవుతాం. కనుక పాప స్థితి నుంచి మనం బయటపడాలి. దేవుని యొక్క నిజంగా మరణ పునరుత్థానాలలో మనం పాలు పొందిన వారమై ఉండాలి. బాప్తిసం తీసుకున్నాము అంటే ఆయన మరణంలో పాలు పొందాము అని అర్థము. బాప్తిసం తీసుకున్నాము అంటే పునరుత్థానం అయ్యాము అని అర్థము. ఆయన పునరుత్థానంలో మనం పాలి భాగస్థులం అయ్యామని అర్థం. కాబట్టి మన జీవితాన్ని మనము ఆలోచించాలి. ఏం చేస్తున్నాం మనం? ఎలా చేస్తున్నాం మనం? ఏం చేయాలి? దేవుడు మనతో అన్ని మాటలు చాలా చక్కగా మనతో మాట్లాడుతూనే వస్తూనే ఉన్నాడు. గనుక ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు నిజంగా ప్రభువులో మనం ఉంటే మనకు శిక్ష ఉండదు. ప్రభువులో ఉండడం అంటే ఏదో నీళ్ళలో మునిగినామని కాదు, కానీ ప్రభువులో జీవించడం నేర్చుకోవాలి. రోజు నీళ్ళలో మునగొచ్చు, అది కాదు గొప్పతనం. కానీ ప్రభువులో జీవించడమే మునగడం అంటే. ప్రభు వాక్యానుసారంగా, ప్రభు యొక్క ఆజ్ఞానుసారంగా మన బ్రతుకులను మనము మార్చుకోవాలి. అలా మనం మార్చుకున్నప్పుడే మనం నిజంగా ప్రభువులో మనం కొనసాగబడినటువంటి వారం అవుతాం. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి. కీర్తనలు 26వ కీర్తన.
26వ కీర్తన 3వ వచనం, 26వ కీర్తన 3వ వచనం ఏమంటే, నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకోవచ్చు. ఇది కావాలి మనిషికి. ఆయన కృప మనము అనుభవించే వారమై ఆయన సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా కావాలి. మాటలు కాదు, కోతలు కాదు. మాటలతో కోతలతో టైం పాస్ చేస్తూ భక్తులమని విర్రవిగితే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకి ఎంత చక్కగా బోధిస్తుంది, రోజు మాట్లాడుతుంది. కానీ మనం నడవడానికి మనం చేత కాలే. తెలుసు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఎంత చక్కగా మనతో మాట్లాడుతుంది అంటే, నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. దావీదు మహారాజు ఆయన అంటున్నాడు, నీ సత్యాన్ని బట్టి నేను నడుచుకోవటానికి నిజంగా సిద్ధపడ్డాను, నడుస్తున్నాను. వాస్తవమే. దావీదు మహారాజు చరిత్రను మనం చదివితే ఆయన దేవుడు చెప్పినట్లు నడుచుకున్నవాడుగా ఉన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనమేమంటున్నాం? నాకు తెలుసులే వాక్యము, బైబిల్ నాకు తెలుసులే, యేసు ప్రభువు నాకు తెలుసులే అంటాం అంతే. కానీ నడుచుకోవడం మన చేతల్లో లేదు. కనుక మనము నిజంగా పాపానికి బానిసలమైపోతున్నాం, శాపానికి బానిసలమైపోతున్నాం. దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. అందుకే ఆయన అన్నాడు, సమయం ఇంకా లేదు. ఏమన్నాడు అక్కడ? ఏం చదివాం మనం? ఎఫెసీ పత్రికలో చదివాం కదా. ఏమని? క్రీస్తు చాలా స్పష్టంగా మాట్లాడాడు. దినములు చెడ్డవి కనుక, దినాలు చెడ్డయి. దినాలు అంటే పొద్దు గూకుతాంది, పొద్దు పొడుస్తుంది. ఈ దినం కాదు. దినములు అంటే అర్థము జనము, జనులు ఎలా ఉన్నారు? చెడ్డగా ఉన్నారు. వాతావరణాలు కూడా దాని వల్లటికి మారిపోయినాయి. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అందుకే అంటాడు, కొంచెం అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోవటానికి జాగ్రత్త పడండి. ఎందుకంటున్నాడు ఈ మాట జాగ్రత్త పడండి అంటే? మనము అజ్ఞానంగా ఉన్నామని అర్థం దానికి. కాబట్టి జాగ్రత్త పడు, నేర్చుకో, తెలుసుకో, నడుచుకో, జాగ్రత్త పడు అంటున్నాడు అనమాట. జాగ్రత్త పడ మనం నేర్చుకోవాలి. మనం అజాగ్రత్తగా ఉంటూ నాకు అన్నీ తెలుసులే అని నువ్వు అనుకుంటూ ఉంటే, నీళ్ళల్లో మునిగి తేలినాయని అనుకుంటే మాత్రము దేవుని బిడ్డవు కావు, దేవుని రాజ్యానికి పోవు. ఇది వాస్తవం. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతూ ఉంది భూమిపైన. ఏది కూడా పొల్లు కూడా పక్కకు పోలేదు. అందుకే ఆయన అన్నాడు, ఒక్క పుల్లైనను, ఒక్క సున్నాయినను, అరసున్నాయినను తప్పిపోదు. వ్రాయబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడాలి అన్నాడు. కాబట్టి అవి నెరవేర్చబడుతూ ఉన్నాయి కనుక వాటిని మనము అనుసరించాలి. వాటిని మనం అనుసరించకపోతే మనము దౌర్భాగ్యులమైపోతాం. కనుక వాటిని అనుసరించి మనము ముందుకు సాగినట్లయితే ధనులమవుతాం. అలా మనం నడుచుకుంటే మనము ధనులమవుతాం. గనుక అందుకే అంటాడు, తండ్రి యొక్క ఆజ్ఞను పొందినటువంటి పిల్లలంలా మనము ముందుకు సాగాలి. యోహాను 2వ పత్రిక 4వ వచనం. యోహాను 2వ పత్రిక 4వ వచనం చూడండి దయచేసి ఒకసారి. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము మీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా. కాబట్టి అది కావాలా? మనం ఆయనలో, ఆయన అడుగుజాడల్లో, ఆయన మాట ప్రకారము, ఆయన యొక్క మరి ఆజ్ఞ ప్రకారము మనం జీవించే వారమై ఉంటే మన దేవుడు సంతోషిస్తాడు. అలా మనం లేకపోతే మనం దౌర్భాగ్యులమవుతాము. అలా మనం లేకపోతే నిజంగా దేవుని బిడ్డలము కాము, సైతాను బిడ్డలము అవుతాం. ఆ రీతిగా మనము ముందుకు సాగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క పిలుపును మనం గ్రహించాలి. ఎలా పిలుచుకున్నాడు? ధనవంతుని పిలుచుకోలేదు, దౌర్భాగ్యులను పిలుచుకున్నాడు, దరిద్రుని పిలుచుకున్నాడు, పనికిరాను పిలుచుకున్నాడు. సాధనంగా వాడుకోవాలని ఇష్టపడ్డాడు. నువ్వేమో కాస్త మెరుగుపడిన తర్వాత దేవుని ఆజ్ఞను పాటించడం మర్చిపోతే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? గనుక అది మర్చిపోకూడదు మన జీవితంలో. దాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మరియు నిజంగా దేవుడు ఎల్లప్పుడూ మన యొక్క మనోనేత్రాలను వెలిగింప చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు కళ్ళు మూసుకుండావేమో, కాబట్టి నిద్రపోతున్నావేమో, కాబట్టి సోమరిగా ఉన్నావేమో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో, వాటన్నిటిని బట్టి దేవుడు మనతో మాట్లాడే మాట చూడండి దయచేసి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము
17, 18 వచనాలు చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైనను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను అదనమాట. కాబట్టి దేవుడు మనకిచ్చాడు, శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. మనం విశ్వసించినామని మాటతో నోటితో చెప్పుకుంటే సరిపోదు కదా. కనుక మనం ఏం చేయాలి? క్రియ కలిగినటువంటి వారమై ప్రభువులో మనం కొనసాగింపబడినటువంటి వారముగా మనం ముందుకు సాగినట్లయితే ధన్యులమవుతాం. కనుక అట్టి క్రియ మన పట్ల నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక జీవితంలో మనం మర్చిపోకూడదు. జీవితంలో నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు ఏం చేశాడు? మాకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. కనుక మనమే సరిగా లేకుండా వేరే వాళ్ళని గురించి ఏమని ప్రార్థన చేస్తాం? మోసగలం కాదు మనం. ఎట్లా మన ప్రార్థన చేరుతుంది అక్కడ? మనం దేవుని మాట ప్రకారం నడుచుకోకుండా ఇతరుల కోసమే ప్రార్థన చేస్తున్నామంటే అది ఎంత పెద్ద మోసం అని, అన్యాయం కాదా అది? ఆలోచించండి ఒకసారి. మనం చక్కగా నడుచుకోకుండా వేరే వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేస్తాం మనం? మన ప్రార్థన పోతుంది, దేవుని దగ్గరికి పోదు. కాబట్టి మనం చక్కగా నడుచుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉంటాడు. ఆ రీతిగా మనం సిద్ధపడదాం. దేవుడు ఆ రీతిగా సిద్ధపడినప్పుడే ఆయన యొక్క శరీర రక్తాల్లో మనం పాలు పొందటానికి అర్హులమవుతాం. గనుక ఆయనకు దేవునికి తగినట్టుగా మీరు నడుచుకుని వలయునని, నిజంగా తగినట్టుగా మనం నడుచుకున్నట్లయితేనే ప్రభు యొక్క మరి శరీర రక్తాల్లో మనము పాలు పొందినటువంటి వారంగా ఉంటాం. అందుకే మొట్టమొదటి మాట ఏమనింది? మీరు దేవునికి తగినట్టుగా ఏమనింది అక్కడ పైన? చదువు ఎదురుగా ఇక్కడ ఆడ ఏమనింది? దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి అంటున్నాడు. దేవునికి తగినట్టుగా. అందరాల వాక్యం కాదు ఇది. మన ఏమంటారు, సంఘ వాగ్దానం, సార్వత్రిక వాగ్దానం. మిగతా వాళ్ళ ఈ కథలు అన్ని ఆశీర్వాదాలే, వేరేటి ఏమి ఉండవాడ. ఆ ఆశీర్వాదాలు అంత ఈజీగా రావు. ఆశీర్వాదాలు కావాలి అంటే నడుచుకోవాలి మనం. ఆయన ప్రకారం మనం నడుచుకోకపోతే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి మనకు? అందుకే జాగ్రత్త పడు అని వాగ్దానం తయారు చేశారు భక్తులు. ఏదో అతి తెలివితో కాదు, ప్రార్థనాపూర్వకంగా తయారు చేయబడింది. గనుక అది మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవునికి తగినట్లుగా మనం నడుచుకుంటే మనము ధన్యులమవుతాం. లేకపోతే భయంకరమైనటువంటి నాశనానికి, నరకానికి మనము వెళ్ళవలసి ఉంటుంది. కనుక మన క్రియలను బట్టి కాక మన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలో చూడండి దయచేసి ఏమంటాడు తిమోతి రెండవ పత్రిక 1:9 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టియు
మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. పరిశుద్ధమైనటువంటి పిలుపు. కానీ మన పరిస్థితి ఎలా ఉన్నింది అప్పుడు ఆయన పిలిచిన పిలుపులో అంటే, ఒక్కసారి కొరింథీ మొదటి పత్రిక ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము ఎలా ఉన్నాం మనం చూడండి దయచేసి. 19వ వచనం 29వ వచనం సారీ. దేవుని ఎదుట అతిశయపకుడినట్లు, మొదటి అధ్యాయము 29. 27, 29 కలిసి ఉన్నాయి, కానీ 29కి సక్కంగా చూడండి. నీ శరీరము దేవుని ఎదుట అతిశయపకుడినట్లు చూడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి జ్ఞానము లేని వారిని ఏర్పరచుకున్నాడు. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకం నుండి బలహీనులైనటువంటి వారిని ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులను, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళకి సిగ్గు రావాలి అని. పనికిరాని వాళ్ళం మనమంతా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మరి మనం ఎలా ఉండాలి? కొంచెము ఈక తోక వేసుకుంటానే అయిపోయినా మన పని, ఇంకా మన బ్రతుకులు సరిపోయినా, తెల్లపిల్లంగా మన బ్రతుకులు వాటికి సరిపోతుందే? కాదు. ఆయన పిలుపు మేరకు మనము శ్రమించే వారంగా ఉండాలి, శ్రమపడే వారంగా ఉండాలి. అలా మనం చేసినప్పుడే మనము ధన్యులమవుతాం. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. కాబట్టి ఆయన మూలంగా మనము క్రీస్తు యేసునందు మన జీవితాలను మనము అమర్చుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించునుగాక. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన యొక్క శరీర రక్తాల్లో మనం పాలు పొందుదాం. దేవుడి